అంటే పరిశుద్ధమైన పవిత్రమైన నామం. అంటే మనం ఏం చేయాలి? ఈ పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగా, అంటే దేవుని రాజ్యము కట్టే బాధ్యత విశ్వాసకు కూడా ఉన్నదని. అంటే దేవుని రాజ్యం నీ హృదయంలో ఉన్నది. దేవుడు ఎలాగో పరలోకంలో ఉన్నాడో దేవుడు నీ హృదయంలో ఉండి రాజ్యం వెళ్తే దేవుని రాజ్యం నీ మధ్యలోనే ఉన్నదని ప్రభు అంటున్నాడు. ఆ రాజ్యాన్ని నువ్వేం చేయాలి? వ్యాపింపజేయాలి. ఇప్పుడు స్ప్రెడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం యూపీఎఫ్లో ప్రతి దినం ప్రతి గడియ చేసే పని ఏంటి? దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నాం? వ్యాపింపజేస్తున్నాం. స్ప్రెడింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ రాజ్యం వచ్చునుగా కానీ చేతులు కట్టుకొని కూర్చోవడం లేదు. మనం పని చేస్తున్నాం కదా. మనం ఏం చేస్తున్నాము? దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేస్తున్నాం. పుస్తకాల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా, ఆరాధనల ద్వారా ఎన్నెన్నో కార్యాలు చేపట్టి దైవ రాజ్యాన్ని ఏం చేస్తున్నాము? వ్యాపింపజేస్తున్నాం. ఆ పులిసిన పిండి గురించి మరి ప్రభు చెప్తున్నాడు కదా, అది చిన్నగా ఉంది కానీ ముద్దంతా ఏం చేస్తుంది? వ్యాపిస్తుంది. అలాగే దేవుని రాజ్యము ఈ లోకంలో వ్యాపింపజేయాలి. దాని కొరకు ప్రతి విశ్వాసం ఏం చేయాలి? కృషి చేయాలి. హల్లెలూయా. అందుకే ఈ పరలోక ప్రార్థనలో చాలా భావం ఉన్నది. దేవునికి మానవులకు తగిన రీతిగా ఈ ప్రార్థన ఎంతో గూఢమైన భావాలతో ఉంది. చిలక పలుకుల్లా తొందరగా వడివడిగా చెప్పేసి మరి ఇంటికి పోవడం కాదు. కొద్దిగా మెల్లగా ధ్యానిస్తూ భావంతో కూడి అర్థం చేసుకుంటూ ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఒక వచనం చూడండి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అది దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఉండాల్సిన ఒక మరి మంచి లక్షణం ఏంటంటే తమ చిత్తాన్ని వారు ఎప్పుడు కూడా వెతకకూడదు. పరలోక ప్రాంతాల్లో కూడా ప్రభు అదే నేర్పిస్తున్నాడు. నీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరుతుందో భూలోకమందు కూడా అలాగే నెరవేరాలి. మీరు యేసు ప్రభు యొక్క జీవన విధానాన్ని మీరు చూసినారా? సువార్తల్లో ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎవరి చిత్తాన్ని వెతుకుతున్నాడు? తండ్రి చిత్తమే జరగాలి. లూకా సువార్త 22:42 కూడా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమే జరగాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా కార్యాలు దేవుణ్ణి అడుగుతాం. అడగడంలో తప్పులేదు. అడిగిన తర్వాత నువ్వు ఒకటి అనాలి, ప్రభు నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలి. నీ చిత్తానుసారము నన్ను నడిపించు. అప్పుడే నేను సమతల భూమిలో చక్కగా నడవగలను. నా ఇష్టంగా. ఎందుకంటే దేవుని తలంపులు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆకాశముకు మరి యెషయా 55లో ఆ మాట ఉంది కదా, మనం తలంచేది చాలా పరిమితంగా ఉంటుంది, దేవుని చిత్తం మన పట్ల చాలా గంభీరంగా ఉంటుందని వాక్యం మనకు బోధిస్తుంది. యెషయా 55:8-9 వచనాలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. నీ చిత్తమే జరగాలి దేవా. నా జీవితంలో నీ చిత్తం, మా సేవా జీవితంలో నీ చిత్తం జరగాలి. కనుక అంత ఉన్నతమైన విధానంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుడా అదే మాదిరి గెత్సెమనే తోటలో సిలువ మరణానికి ముందు ఆ ప్రార్థన మాదిరి మనకు చూపెట్టినట్టు మనకు అర్థమవుతుంది. నీ చిత్తము జరగాలని ఎప్పుడూ ప్రార్థించాలి. ఈ 3 కార్యాలు దేవునికి సంబంధించింది అయితే క్రింద మరి ఒక 3 కార్యాలు మానవునికి సంబంధించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఒక వచనం చూడండి. భూమి యందు నెరవేరుగా 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచు. ఈ ప్రార్థనలో మరి ఈ జ్ఞానం పొందుకోవాలి. ఏంటంటే ఇక్కడ అనుదిన ఆహారం కొరకే అడుగుమన్నాడు యేసు ప్రభు. పరలోక ప్రార్థనలో ఉన్న గ్రేట్ విజ్డమ్, అంత గొప్ప జ్ఞానం కదా. క్రీస్తే మన జ్ఞానం, అనంత జ్ఞాని. ఏమంటున్నాడంటే, దేవా మా తండ్రి మాకు అనుదిన ఆహారము మాకు దయచు. గివ్ us this day our daily bread. అనుదిన ఆహారం అంటే దేవునికి అదే ఇష్టం అన్నమాట. ఒక నెల రేషన్ ఏమని అడుగుమని లేదు ఇక్కడ. అదే సంవత్సరానికి మాకు కావాల్సిన ధాన్యాదులంతా మాకు కావాలని, మా కొట్లని నిండిపోవాలని అలా ప్రార్థించమని నేర్పించడం లేదు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచు అంటే రేపు నీ వశములో లేదు. ఈరోజు తిని తృప్తి పొంది దేవుణ్ణి ఆశ్రయించు. ఒకవేళ దేవుడు నీకు చాలా అధికంగా ఇచ్చేస్తే దేవుని మర్చిపోతామేమో. కడుపు నిండిన వాడై దేవుడు
ఎవడు అని అడిగే పరిస్థితి దుస్థితి పట్టకుండా అనుదినం దేవుని మీద ఆధారపడాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ వర్స్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. హల్లెలూయా. ప్రతి దానికి నువ్వు దేవుని మీద ఆధారపడాలి. చూడండి, ఆ వెర్రివాడైన ధనవంతుడు ఏం చేసినాడు? బాగా పండిందట పంట. కూర్చుకొని దేవుణ్ణి మర్చిపోయి తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సుఖించు. చూసినావా? వెర్రివాడ అనే దేవుడు అట్టి వ్యక్తిని సంబోధిస్తున్నాడు. అట్టి వెర్రివాడి వల్ల మనం ఉండకూడదు. మనకు దేవుని జ్ఞానం ఉన్నది. మనము ఏది పొందుకుంటున్నామో అది కేవలము మనం చేసిన శ్రమ పని వల్ల కాదు, దేవుని ఉచితమైన కృప ద్వారా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. అందుకే ఇంకా 6వ అధ్యాయంలో మీరు ముందుకు వెళ్తే రేపటి గురించి నీవు చింతపడ, అదే ఉంది 6వ అధ్యాయము మరి 33, 34. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకూడదు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. బా హల్లెలూయా. ఇలా ఉంటే ఇంట్లో అసలు ఏ ఇంట్లో గొడవ ఉంటుందని, ఈ గొడవలన్నీ రేపేమవుతుంది. నువ్వు ఒక ఇల్లు కట్టినావా? నువ్వు ఏమైనా సంపాదించినావా? పిల్లలకి ఏమైనా వెనకేసుకున్నావా? ఇదే కదా స్త్రీలు పురుషులను వేధించేది. కానీ ప్రభు అంటున్నాడు, అలాగే ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఈరోజు నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. చూడండి, ఇశ్రాయేలు జనం ఏం చేస్తున్నారంటే దేవుడు అనుదినము వారికి నూతన మన్నా పరలోకం నుండి ఇస్తున్నాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం చూసినప్పుడు వారు ప్రతిదినం కూర్చుకోవాలి, ఆ దినానికి చాలినంత వారు కూర్చుకోవాలి. కానీ వారు ఏం చేసినారంటే రేపటి కొరకు కూడా కూర్చున్నారు. 2-3 రోజుల కొరకు, ఇంకా భవిష్యత్ ఏమవుతుందో, రేపేమవుతుందో, రేపు మన్నా దొరుకుతుందో లేదో అని వారు కూర్చుకున్నారు. కానీ కూర్చుకున్నదంతా కూడా ఏమైందట? పురుగు పట్టిందట. నిర్గమకాండం 16వ అధ్యాయము 17 నుండి మన్నా కురుస్తూ ఉంటే వీరు ఏం చేసినారంటే, నిర్గమకాండం 16-17, ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని, వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినో మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు బట్టి కంపు కొట్టాను. మోషే వారి మీద కోప్పడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏనాటికి ఆనాటికి చాలు. అసలు ఈ చింత, ఈ బాధ, ఈ వ్యాకులము, ఈ కలవరం ఎందుకు వస్తుంది తెలుసా మానవునికి? రేపటి గురించి ఉన్న చింత. అది రేపు దేవుడిచ్చే ఒక మరి క్రొత్త దినము, అది దేవుడిచ్చే బహుమానంగా ఎంచి, ఈరోజు నీకు తోడుగా ఉన్న దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు రేపటికి కూడా చాలిన వాడనే విశ్వాసము ఉండాలి. దేవునికి స్తోత్రం. యు షుడ్ హావ్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ లీడ్ యు. యెహోవా ఈరే, యెహోవా చూచుకోను అని అంటే సరిపోదు. ఆ నామంలో ఎంతో శక్తి ఉన్నది. కాబట్టి నువ్వు అనుదిన ఆహారము అడగడము దాని అర్థం ఏంటంటే యూ హావ్ టు డిపెండ్ టోటలీ ఆన్ గాడ్. నీకు ఆహారం కూర్చుకుంటావేమో, ఆయుష్ ఎవరియాలి? దేవుడు ఇవ్వాలి కదా. నీవు ఎన్నెన్నో బస్తాల బియ్యం ఈ సంవత్సరానికి వచ్చేసం కూర్చుకోవడంలో తప్పని కాదు. ఇక్కడ నీకు అర్థం కావాలి ఒకటి, నీ ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్నవాడు దేవుడే. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా నువ్వు ఆహారం తిని తృప్తిగా ఉండలేవు. ఆయన కృప కావాలి, ఆయన కరుణ కావాలి. కనుక నువ్వు ప్రతి దినం కూడా దేవుణ్ణి ప్రార్థన చేయాలి, ఈరోజు నాకు కావాల్సిన ఆహారం నీవు నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. తిరిగి మత్తయి సువార్త 6వ అధ్యాయంకి రండి, 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. క్షమాపణ అనేది యేసు ప్రభు చెప్పిన బోధల్లో చాలా విలువైంది, చాలా మరి చాలా విలువగలైంది. యేసు ప్రభు బోధల్లో క్షమా గురించి యేసు ప్రభు చెప్పడమే కాదు, చేసి చూపెట్టినాడు. ఆయన సిలువలో వేలాడుతూ కూడా శత్రువులను ఏం చేసినాడు? క్షమించినాడు. కీడు చేసిన వారిని దీవించినాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేసినాడు. క్షమించే స్వభావం కావాలి. ఎందుకంటే నువ్వు క్షమించలేకుంటే నీకు దేవుని దగ్గర
నువ్వు చేసిన పాపాలు క్షమించమని అడగడానికి ఏ అధికారం నీకు ఉంటుంది? వాట్ రైట్ యు హ్యావ్ బిఫోర్ గాడ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్, ఆస్కింగ్ గాడ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ ఓన్ బ్రదర్? అంటే నీ తోటివాణ్ణి నువ్వు సహించలేక క్షమించలేకుంటే దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ ఏ విధంగా కోరుతావు? అందుకే పరలోక ప్రార్థనలో ప్రభువు నేర్పిస్తున్నాడు, నువ్వే విధంగా మరి రుణస్తులను నువ్వు క్షమిస్తావో అదే విధంగా దేవుడు నీ రుణములను క్షమిస్తాడు. అంటే క్షమించే గుణంగా వారు ప్రార్థన చేయాలి. ఫర్గివ్ ఎవ్రీవన్. మేలు చేతనే కీడును ఏం చేయాలి? నువ్వు జయించాలి. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం ఇంతకుముందే ధ్యానించినాము, కొండ మీది ప్రసంగం 5వ అధ్యాయం 23, 24లో నువ్వు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అంటే దేవుడు అంగీకరించాడు నీ అర్పణను. నీ హృదయంలో క్షమా స్వభావం లేదు, తప్పకుండా నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉన్నా నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాలి. అంటే ఒక 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 అడుగు ఎక్కువనే నేర్పించినాడు ప్రభు, ఒక మెట్టు ఎక్కువనే నేర్పించినాడు. అందుకే క్షమించే స్వభావము మనకు కావాలి. ఇక్కడ 43 నుండి కూడా అదే మాట ప్రభు చెప్తున్న, శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధనలో అయితే కంటికి కన్ను పంటికి పళ్ళు అని విన్నారు. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అంటే నువ్వు పరలోకమందున్న మా తండ్రి అని ఉచ్చరించడానికన్నా యోగ్యత నీకు కావాలంటే, నువ్వు పరలోకపు తండ్రికి కుమార్తెగా ఉండాలంటే తప్పకుండా మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఇక్కడ ఆదేశం మనం చూస్తున్నాం. క్షమాపణ ఈ లేఖనాల్లో కూడా పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. రోమన్స్ 12 చాప్టర్ 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. హల్లెలూయా. నిన్ను ఎవరైనా బాధించినారా? నువ్వు క్షమించి అంతే. నువ్వు కాదు, దేవుని ఉగ్రతకు నువ్వేం చేయాలి? చోటియ్యాలి. లెట్ గాడ్ జడ్జ్. దేవుని ఉగ్రతకు నువ్వు చోటి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టు, దప్పికొని ఉంటే దాహం నిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. శత్రువుల గురించి ఆలోచించి చాలామంది ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు చూసినా శత్రువుల గురించి ఉన్న చింతనే. కానీ యేసు ప్రభు చెప్పింది మోడర్న్ మెడిసిన్ అన్నమాట. 21st సెంచరీ మోడర్న్ మెడిసిన్. నువ్వు క్షమించేయి, నీ శరీరంలో ఆరోగ్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం. పగ నువ్వు కానీ తీర్చుకునేది దేవుడే తీర్చుకుంటాడు. దేవుని ఉగ్రతకు చోటి, మేలు చేత కీడునేం చేయి? జయించే. హల్లెలూయా. చప్పట్లు పట్టి దేవుని స్తుతి. బా, ఈ వాక్యం లేకుంటే మనం ఏమైపోతాం కదా, ఇంత భ్రష్టులం అయిపోతాం. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. అందుకే పరలోక ప్రార్థనలో నువ్వు రుణస్తులను క్షమించాలి. నువ్వు ఎలాగో క్షమిస్తావో అలాగే పరలోకమందున తండ్రి నీ రుణములను క్షమిస్తాడు అనే వాక్యంలో చూస్తున్నాము. 13వ వచనం చూడండి. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. శోధన అంటే కీడని ఫుట్ నోట్లో ఉంది. శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. మనకు తెలుసు సాతానుడు మోసగాడు, అబద్ధికుడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పడవేయడానికి పన్నాగాలు వనుతూ ఉంటాడు. మిరిమిట్లు మరి చాలా ఆకర్షణీయంగా పాపాన్ని నీ దగ్గర తీసుకొని వస్తాడు. అందుకే అపవాదికి మనం ఏమి ఇవ్వద్దు? చోటు ఇవ్వద్దు, సందు ఇవ్వద్దు. అంతే, కొద్దిగా సంధించినామంటే ప్రవేశిస్తాడు, నేను పడేస్తాడు. కాబట్టి సాతాను తంత్రములను బాగా ఎరిగి ఉండాలి. సాతానుడు మనల్ని పడవేస్తాడు, కీడుకు అప్పగిస్తాడు. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభువు చెప్పినాడు, శోధనలో పడకుండా దుష్టు నుండి మమ్మల్ని ఏం చేయి? తప్పించు. హల్లెలూయా. ప్రతిదినం ప్రార్థించాలి. మన పిల్లల కొరకు ప్రార్థించు, మన కుటుంబాల కొరకు. ఎంత కీడు! అందుకే కీడు ఎక్కడో లేదు, నీ పాదాల కిందనే ఉంది కీడు. అది నిన్ను మరి అణిచివేయకుండా
ఆ కీడు మరి అణిగిపోవడానికి నువ్వు ఎప్పుడు ప్రార్థించాలి? పాత నిబంధనలో ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు కదా, దేవా నన్ను ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు తోడుండాలి, నా సరిహద్దులను విశాలపరచు, కీడు రాకుండా నన్ను కాపాడు. హల్లెలూయా. కీడు రాకుండా ఎప్పుడు ప్రార్థించాలి? ప్రార్థన చేస్తే మనకే కీడు రాదు. వాక్యంలో వాగ్దానం ఉంది కదా, ప్రతిరోజు ఆ వాగ్దానాలు కూడా వల్లించు. నీకే కీడు తగలదు, నీకు అపాయము సంభవించదు, అపాయము నీ వద్దకు రాదు, ఏ ఆపదయో నీకు కలగదు, ఏది నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతూ గడుపుమని కాదు, ప్రార్థన చేసి ధైర్యంగా ఉండాలి. అమ్మో ఏమొస్తుందో ఏదొస్తుందో, నా బాబు అటుపోయినాడు, యాక్సిడెంట్ అవుతుందా, పిల్ల ఇటుపోయింది పోతుందా, ఏంటో అలాంటి బాధలు భయాలు ఉండకూడదని పరలోక ప్రార్థనలో సురక్షితమైన జీవితం కొరకున్న సదుపాయము దేవుడు మనకు కల్పించినాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలుకోగలిగి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటేనే దేవుడు తన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. తన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలదు. దేవునికి స్తోత్రం. శోధనలో పడకుండా మమ్మల్ని దుష్టు నుండి తప్పించు. దుష్టుడు, ఎన్ని పేర్లు ఉన్నాయి కదా, దుష్టుడు, మోసగాడు, అబద్ధికుడు, అపవాది, సాతాను, ఇలా అంటే వాడు దుష్టుడు, దుష్ట కార్యాలే చేస్తాడు, మనల్ని త్రోవ తప్పిస్తాడు, జారిపోయేటట్టు చేస్తాడు, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మనల్ని శోధనలోకి ఈడ్చుకొని పోతాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేసి మెలకువగా ఉండాలని యేసుప్రభు బోధించినాడు. ఆయన నీకు కలిగిన శోధనలో నుండి తప్పించడానికి ఆయన నమ్మదగిన దేవుడని 1 కొరింథీ 10:13 ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, నీ శోధనలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఒకసారి ఆ మాట చూడండి, 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాట ఎప్పుడు ఉండాలి హృదయంలో. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన. అయ్యో సాతానుకు నేను ఎరైపోతానేమో, పాపంలో పడతానేమో, అయ్యో ఏదో కీడు మా ఇంటికి వస్తుందేమో, మేము నశించిపోతామేమో అని భయాలు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగచ్చి. ఓ పెద్ద శోధన వచ్చి పడ్డదండి. అవును, దేవుడు ఎన్నెన్నో ఫార్ములాలు పెట్టినాడు ఇక్కడ, ఎన్నెన్నో ఉపాయాలు ఉన్నాయి నీకు అపాయం తప్పించుకోవడానికి. నువ్వు అది పాటించడం లేదు, అందుకే కదా కీడులో పడేది. శోధనలో పడకముందే ప్రార్థన చేసుకోమన్నాడు, కానీ పడినాకనే లబో మొత్తుకుంటున్నారు. పడినాకనే ఆలయానికి వస్తున్నారు. కీడు వచ్చినప్పుడే వస్తున్నారు ఆలయానికి, రోగాలు వచ్చినప్పుడే వస్తున్నారు, దేవుని వెతుకుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ముందే మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందే ప్రార్థన చేసుకోవాలి, ఏ కీడు నీకు తగలదు. అందుకే శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుమని ప్రార్థన ఇక్కడ నేర్పిస్తున్నాడు. మనుషుల అపరాధములను మీది ప్రార్థన అయిపోయింది. మరి చివరి భాగం ఇక్కడ మీరు చూసినప్పుడు, రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి ఆమేన్ అని మనం పరలోక ప్రార్థనలో అంటాం. ఏలైనగా రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆ జ్ఞానం విశ్వాసులకు ఉండాలి. రాజ్యం దేవునిది. పవర్ బిలాంగ్స్ టు గాడ్, గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. మొదటి దినవృత్తాంతములు 29:11 ఈ మాట ఒకసారి చూడండి. 11 ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యము, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును, పరాక్రమమును, నిదానములు హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవు నీవే. హల్లెలూయా. అందరికి బలం ఇస్తాడు దేవుడు, అందరికి బలం ఇస్తాడు. పవర్ బిలాంగ్స్ టు గాడ్. పరలోక ప్రార్థనలో మనం ఆ మాట చెప్తున్నాం. ఏలైనగా ఏమంటున్నాము? రాజ్యము, బలము, మహిమ అది దేవునికే చెందినది.
కనుక దుష్టుణ్ణి కాపాడడానికి దేవుడు శక్తిమంతుడు. ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమ నీకు వచ్చినా బలము ఆయనది కాబట్టి బలవంతుడైన దేవుడు దానిలో నుండి నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. సాతాన్ది కాదు రాజ్యం, సాతాన్ది కాదు బలం, సాతాన్ది కాదు ప్రభావం, లేక సాతానుది కాదు మహిమ అని నీవు గ్రహించాలి. పౌలు భక్తుడు తిమోతితో అన్న ఒక మాట చెప్తున్నారు. 2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించు. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు కదా, బలవంతుడు కదా. ప్రతి దుష్కార్యం నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. పరలోక రాజ్యమునకు తప్పకుండా నిన్ను చేరుస్తాడు. అప్పుడే కదా మన జీవితం సార్థకం అవుతుంది. ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ప్రభువుని రక్షకునిగా మనం స్వీకరించినాం. మనకి ఏ కొదువ లేదు. మీకు తెలుసా, యేసుప్రభు బిడ్డలకు ఏ కొదువ లేదు, ఏ కొదువ లేదు. అన్నీ కలిగిన వాడే నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని రాజ్యమే నువ్వు అనుభవిస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుభవిస్తున్నావు నువ్వు? దేవుని రాజ్యం అనుభవిస్తున్నావు. అందుకంటే మేము ఆలయంకి పోయినాము, ఆరాధించినాము, ఒక పరలోకాన్నే మేము అనుభవించినామంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం అన్నమాట. అందుకే ప్రతి దుష్కార్యం నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు. శక్తిమంతుడు. ప్రార్థన చేసేటప్పుడు ఆ శక్తి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఆయన ప్రతి దుష్కార్యం నుండి విశ్వాసాలను రక్షించగలడు, పరలోక రాజ్యము చేర్చగలడు. శక్తిమంతుడు. రాజ్యము, బలము, మహిమ ఆయనదే. పరలోక ప్రార్థన మనము ధ్యానించి ఉన్నాము. క్షమా స్వభావం కావాలని ప్రాముఖ్యమైన ఒక సందేశం ఇక్కడ ఉన్నది. తిరిగి ప్రభు చెప్తున్నాడు 14-15 వచనాల్లో ప్రభు తిరిగి బోధిస్తున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించు. అంటే రేషియో ప్రపోర్షన్ అనమాట. మ్యాథమెటిక్స్లో రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటావు కదా. నువ్వు ఎట్టా క్షమిస్తే దేవుడు నిన్ను అట్టా క్షమిస్తావు. నువ్వు ఇక్కడ క్షమించకుంటే నీ క్షమాపణ లభించదు. ఏ యోగ్యత ఉన్నది నీ దగ్గర పోయి దేవా నా పాపములు క్షమించని? నీ తోటి సహోదరుని పాపములను క్షమించకుంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ గాడ్ హిస్ ఫర్గివ్నెస్ ఫర్ యూ. కనుక ప్రభువు ఈ బోధను నేర్పించినాడు. మరొకసారి మనం అందరం కలిసి పరలోక ప్రార్థన నోటి ద్వారా వల్లిద్దాం. 9 మత్తయి సువార్త 6:9 నుండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. ఏలైనగా రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి స్వామి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో ఆశీర్వాదాలు కోరుకుంటూ నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన యోగ్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు నిన్ను అంగీకరించినారో వారికి అందరికీ కూడా నీ పిల్లల గుట్టకు నువ్వు అధికారం ఇచ్చినావు. ఆయన మేము పిల్లలమైతే వారసులమై ఉన్నాము ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. ఇంత చక్కని మాదిరి ప్రార్థనను మాకు ఈరోజు నువ్వు నేర్పించి ఉన్నావు. పరలోకమందున్న తండ్రితోనే మాకున్న బంధమై ఉన్నదని మేము గమనించి ఉన్నాము. తండ్రిని వేడుకోవాలని, ప్రార్థనలు చేయాలని, ఓ ప్రభువా తండ్రి చిత్తమే ఈ యొక్క భూమి మీద మేము నెరవేర్చాలని, తండ్రి యొక్క నామాన్ని మేము మహిమపరచాలని మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా. ఆయన అనుదినాహారం కొరకు మేము అడగాలని, ప్రతి దినము ప్రతి క్షణము నీ మీద ఆధారపడాలని, మా సామర్థ్యము మా బాహుబలం మీద మేము ఆధారపడకుండా మా పనులు చేయడం ద్వారా మేము పైకి వచ్చినామని చెప్పకుండా ప్రతి దినం కూడా నీవే మాకు ప్రభువా ఆధారభూతుడవని, సమస్తం నీలో నుండి మాకు కలుగుతుందని ఆ జ్ఞానము మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి గురించిన చింత ఆలోచన తొలగించి ఆయన ఏ దినము కావలసినది అది మాకు అనుగ్రహిస్తున్నావు కాబట్టి మా అనుదిన ఆహారము మాకు దయచేయమనే ప్రార్థన ఎంత అద్భుతమైన రీతిగా మాకు బోధించినావు ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రం. దుష్టు నుండి మమ్మను కాపాడే దేవుడు అని, శోధనలో మేము పడకుండా మా పాదములు తొట్టిల్లకుండా మమ్మను నిలబెట్టే దేవుడు అని మేము నేర్చుకున్నాం. మేము శోధనలో పడకుండా మెలుకు కలిగి ప్రార్థనలో ఉండాలని కూడా మాకు బోధించిన దేవుడు. మా రుణములను
ప్రభు నువ్వు క్షమిస్తావు. ఎప్పుడైతే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం ప్రభు అలాగే నువ్వు మమ్మల్ని క్షమిస్తావని సెలవిచ్చినావు కనుక ప్రభు హృదయంలో ఏ ఒక్క వ్యసనము కానీ కలవరం కానీ దుఃఖము బాధ ఉండకుండా బాధించే వారిని కూడా ప్రార్థించడానికి, హింసించిన వారిని కూడా దీవించడానికి, ఆయన ఎవరి మీద కూడా విరోధ భావం లేకుండా పరిశుద్ధమైన హృదయము మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ప్రభువా రాజ్యము నీది, బలము నీది, మహిమ నీదై ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రం. అందరికీ బలమిచ్చే దేవుడు అని, అందరికీ ఘనత ఇచ్చే దేవుడు అని, హెచ్చించే దేవుడు అని, నీవే సమస్తమని మేము గమనించినాం. గొప్ప దేవ, ఈరోజు మా హృదయాలు మీరు ప్రభువా మీ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని, చేతులెత్తి దీవించి వారి ప్రతి అక్కర తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను